Praise the Lord everyone. How are you all? Hope you all are doing good. Welcome back to Daily Vlogs. జస్ట్ ఈ 1 minute వీడియో క్లిప్ని లాస్ట్ మంత్ క్యాప్చర్ చేశాను. అంటే వ్లాగ్ స్టార్ట్ చేశాను కానీ కంటిన్యూ చేయలేదన్నమాట. ఏంటి నానా? ఏంటది? ఏంటది? ఇదేంటిది? కుకింగ్ చేస్తున్నావా? కుకింగా? వాట్ కుకింగ్? కేకా? వా, వెరీ బ్యూటిఫుల్ కేక్ నానా. చాలా బాగుంది. నైస్. వావ్, ఇలా పెట్టాలా? దీని క్యాప్ కదా ఇది దీని క్యాప్ కదా. ఇది లైక్ దిస్ ఇలా పెట్టాలి. అలా కదా? ఓకే, అలా పెట్టాలా? అలా పెట్టాలంట. ఓకే, ఎంజాయ్. ఇదన్నమాట మా ఇంట్లో పరిస్థితి. పడుకుంది. అండ్ ఇది వచ్చేసి రీసెంట్ క్లిప్ అనమాట. ఒక్కోసారి మనం రోజు చేసే పని అయినా కొంచెం బ్రేక్ కావాలి అనిపిస్తుంది. అండ్ యూట్యూబ్ కూడా అంతే. రెగ్యులర్గా ఇలా వ్లాగ్స్ చేయకపోవడానికి కారణం పెద్దగా ఏమీ లేదు, కానీ జస్ట్ ఆ టైంని కిడ్స్కి స్పెండ్ చేయడం, లేకపోతే నాకు నేను కొంచెం బ్రేక్ తీసుకోవడం. అండ్ నేను యూట్యూబ్ రన్నింగ్ రేస్లో లేను కాబట్టి, అంటే ఆ వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కావాలి అలాంటి రేస్లో లేను కాబట్టి, సో అదొక రీజన్ అనమాట రెగ్యులర్గా వీడియోస్ చేయకపోవడానికి కూడా. అండ్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, మొత్తం అంతా మెస్సీగా ఉంది. ఆ మార్నింగ్ నుంచి ఏమీ చేయలేదు, జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత ఆ మిడ్ మార్నింగ్ పిల్లలతో కొంచెం యాక్టివిటీస్ అవి చేయించాను. సమ్మర్ హాలిడేస్ కదా, సో రోజుకి ఏవో ఒక యాక్టివిటీస్ ఆర్ వర్క్ షీట్స్ ఉంటాయి కదా, సో అవి అలా ప్రాక్టీస్ చేయించడం, కలరింగ్, పెయింటింగ్స్ అవి అలా రోజుకి ఒక్కొక్కటి పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ వాళ్ళు కూడా కొంచెంసేపు కూర్చోమ్మా మనం ఇది చేద్దాము, నేను పెయింటింగ్ వేస్తాను అని అంటారు. అక్కడ వాళ్ళతో కొంచెంసేపు కూర్చోవాలి అంటారనమాట. సో ఆ క్వాలిటీ టైంని నేను స్పెండ్ చేస్తున్నాను మోస్ట్లీ. ఇక్కడ ఈ టూత్పేస్ట్ అండ్ ఈ గాగ్లింగ్ ఉంది కదా, సో ఇది ఏంటంటే ఒక రోజు నాకు ఫుల్ టూతేక్ వచ్చింది. సో అప్పుడు ఇది సజెస్ట్ చేశారు. ఒక 2 weeks 3 weeks వాడాను అంతే. మళ్ళీ అది ఇలా వంటగదిలోనే పెట్టేశాను. ఇప్పుడు తీస్తే మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తే మంచిది కదా. ఏదైనా స్వీట్ కానీ లేకపోతే హాట్, మరీ హాట్ కాదు, చల్లటి వేని తింటే చాలా నొప్పి వస్తుంది అనమాట. గుర్తొచ్చినప్పుడు దాన్ని వాడుతున్నాను. సో అలా కాదు, కంటిన్యూగా వాడేద్దాము. సో వేస్ట్ చేయడం ఎందుకని దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ వాష్రూమ్లో పెట్టేసి నెక్స్ట్ మనం టాపిక్లోకి వెళ్దాం. ఆ రోజు నేను ఏమీ చేయలేదు, నాకు గిల్ట్ ఫీలింగ్ కూడా ఏమి అనిపించలేదు. ఎందుకంటే ఆ టైంని నేను నా పిల్లలతో స్పెండ్ చేశాను కాబట్టి ఐ ఫీల్ దట్ ఈస్ అ క్వాలిటీ టైం. ప్రతి ఒక్కరికి ఒక చిన్న బ్రేక్ అనేది చాలా అవసరం. అది నెక్స్ట్ మనం రీస్టార్ట్ చేయడానికి అదొక ఫ్యూయల్ లాగా పనిచేస్తుంది. నేను మీకు కూడా అదే చెప్తున్నాను. ఇది ఎక్కడ మీ వర్క్ ప్లేస్లో కానీ ఇంకెక్కడైనా కూడా మీరు ఆ రోజు ఆ పని చేయలేదని, అంటే డైలీ చేసే పని చేయలేదని మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోకుండా జస్ట్ టేక్ దట్ ఇన్ అ పాజిటివ్ వే. జస్ట్ ఐ నీడ్ సమ్ బ్రేక్ ఆర్ ఐ నీడ్ అ లిటిల్ పాజ్ అని మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుని నెక్స్ట్ డే రీస్టార్ట్ యువర్ డే విత్ వర్డ్ ఆఫ్ గాడ్. పొద్దున్న లేవగానే ఒక్క నిమిషం దేవునితో స్పెండ్ చేసి దేవుని స్ట్రెంగ్త్ తీసుకుని మీ డేని పవర్ఫుల్గా స్టార్ట్ చేయండి. మనందరికీ తెలుసు, చిన్న బ్రేక్ తర్వాత ఎలాగైనా మనకి ఎనర్జీ వస్తుంది, ఎలాగైనా టాస్క్ కంప్లీట్ చేస్తాం. మన మీద మనకు ఒక చిన్న కాన్ఫిడెన్స్, ఐ యామ్ లవ్డ్ బై గాడ్ అన్న ఈ చిన్న దట్ మేక్స్ యువర్ డే ఈవెన్ మోర్ ప్రొడక్టివ్ అండ్ బ్యూటిఫుల్ డే. మీతో మాట్లాడుతూ ఇల్లు కూడా సదిరేయడం అయిపోయింది. సో ఆఫ్టర్నూన్ 2:14 నుంచి 6:30 వరకు ఇలా సదురుతూనే ఉన్నా అనమాట. సో ఇలాగా క్వాలిటీ టైం అండ్ ప్రొడక్టివ్గా ఈరోజు నా డే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. See you all in next video. Bye bye. Praise God. Amen.